is 8 of club is in your card కదా. ఆల్ రైట్. సో ఇప్పుడు ఈ కార్డ్ని, సో 8 ఆఫ్ క్లబ్ నీ కార్డు కాదంటావు. సో బ్రో అప్పుడప్పుడు ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి బ్రో. మరి దాన్ని మనం పర్టికులర్గా అయితే మాత్రం తీసుకోకూడదు అనమాట. ఓకే, సో ఇప్పుడు నీ కార్డ్ని బాగా మెమరైజ్ చేసుకుంటా ఉండు. 1 2 3. సో ఇట్స్ అండ్ నీ కార్డ్, ఓ షెట్, సారీ. సో నీ కార్డ్ 3 ఆఫ్ హార్ట్. ఓకే, ఆల్రైట్ గాయ్స్. సో ఇది పర్ఫార్మెన్స్. సో బాగా చూసినారు, బాగా నేర్చుకోండి. అండ్ ఆల్సో ఫ్యూ మోర్ కట్స్. అండ్ యాక్చువల్లీ సో స్పెక్టేటర్ ఇక్కడ ఉండటం అయితే ఇట్లా డ్రిబుల్ చేస్తూ ఉన్నప్పుడు ఎక్కడో చోట స్టాప్ అని చెప్పేవాడు. మేబీ ఇక్కడ లేడు కాబట్టి నేనే ఎక్కడో చోట ర్యాండమ్గా అయితే స్టాప్ అని చెప్తున్నాను. ఇన్ కేస్ నువ్వు చేసేటప్పుడు మాత్రం అసలు ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళు ఎదురుకైతే చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఇప్పుడు దాని గురించి అంత ఎందుకు కానీ, సో ఇప్పుడు నేను డ్రిబుల్ చేస్తూ ఉంటే ఎక్కడ చోట స్టాప్ అని చెప్తాను, నేనే ర్యాండమ్గా ఆఫ్ చేస్తా. ఓకేనా. సో ఇన్ కేస్ ఇప్పుడు ఇక్కడ స్టాప్ అని చెప్పాడు అనుకున్నాను. సో ఇప్పుడు ఈ కార్డ్ని మీరే చూసి మరి కావాలని గుర్తుపెట్టుకుంటే నేను పక్క తిరుగుతున్నాను. ఆల్ రైట్. సో ఇప్పుడు ఈ కార్డ్ని సమ్ వన్ మిడిల్ ఆఫ్ దిస్ డెక్. సో డెక్ మధ్యలో అయితే పెట్టేసా. నో బ్రేక్స్, నో హైడింగ్, నో ఎవర్. అండ్ వన్ మోర్ కట్, ఇంకో కట్ అయితే చేసేద్దాం. ఆల్ రైట్. సో ఇప్పుడు నువ్వేం చేస్తావంటే నువ్వు చూసి గుర్తుపెట్టుకున్న కార్డ్ని అయితే మాత్రానికి మెమరైజ్ చేస్తూ ఉండు. ఓకేనా. సో ఇప్పుడు ఆ కార్డ్ని నేను ఫీల్ అవ్వగలుగుతా ఎక్కడుందా ఏంటి అనేది. సో నాకు తెలిసి ఇదే అనుకుంటున్నాను నీ కార్డు. సో ఐ థింక్ నాకు తెలిసి ఇదే ఉండాలి. సో ఇదే నీ కార్డు అయి ఉంటే బాగా ఊహించుకో. ఇన్ కేస్ నాకు తెలిసి ఇదే ఉండాలా. సో ఇప్పుడు ఇన్ కేస్ 8 ఆఫ్ క్లబ్ ఈజ్ ఇన్ యువర్ కార్డ్ కదా. ఆల్ రైట్. సో ఇప్పుడు ఈ కార్డ్ని, సో 8 ఆఫ్ క్లబ్ నీ కార్డు కాదంటావు. సో బ్రో అప్పుడప్పుడు ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి బ్రో. మరి దాన్ని మనం పర్టికులర్గా అయితే మాత్రం తీసుకోకూడదు అనమాట. ఓకే, సో ఇప్పుడు నీ కార్డ్ని బాగా మెమరైజ్ చేసుకుంటా ఉండు. 1 2 3. సో ఇట్స్ అండ్ నీ కార్డ్, ఓ షెట్, సారీ. సో నీ కార్డ్ 3 ఆఫ్ హార్ట్. ఓకే, సో గాయ్స్ ఇది కార్డ్ ట్రిక్ అనమాట, అంటే పర్ఫార్మెన్స్. సో ఇక మనం లేట్ చేయకుండా ట్యూటోరియల్ చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్ ది ట్యూటోరియల్. ఆల్రైట్ ఎవరీవన్. సో ఇది ట్యూటోరియల్. సో ఇప్పుడు వచ్చేసి మరిగా ఈ కార్డ్ ట్రిక్ వచ్చేసి మరి చాలా చాలా ఈజీ. సో ఈ కార్డ్ ట్రిక్లో స్పెషాలిటీ ఏంటంటే ఒకటే ఒక మూవ్ అయితే ఉంటుంది. ఆ మూవే అన్నిటికంటే బాటంలో ఉండే వన్ కార్డ్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆ మూవ్ గురించి ఇప్పుడు చూపిస్తాను చూడు. సో ఇప్పుడు మేబీ స్పెక్టేటర్ ఇట్లా స్ప్రెడ్ చేసినప్పుడు అయితే తీసుకున్నా పర్లేదు, లేదా ఇట్లా డ్రిబుల్ వర్షన్లో తీసుకున్నా పర్లేదు, ఏ వర్షన్లో నువ్వు కార్డ్ని ఇచ్చినా పర్లేదు అనమాట. ర్యాండమ్లీ చూసు ఏ కార్డ్నైనా సెలెక్షన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇన్ కేసు ఈ కార్డ్ని సెలెక్షన్ చేశారనుకో, సో ఇప్పుడు ఈ కార్డ్ని స్పెక్టేటర్ తీసుకుంటాడు, చూసుకుంటాడు. అండ్ ఆల్సో ఇప్పుడు ఈ కార్డు వచ్చేసి మరిగా ట్యూటోరియల్ పర్పస్ కోసమే కాబట్టి ఇప్పుడు ఈ కార్డు వచ్చేసి మరిగా కింగ్ ఆఫ్ డైమండ్. సో ఇప్పుడు ఈ కింగ్ ఆఫ్ డైమండ్ని ఎక్కడికి డీల్ చేయాలి. సో టాప్లోకి డీల్ చేసే పని డీల్ చేయి, లేదంటే మాత్రం నీకు బాటమ్ కార్డు తెలిసి ఉంటే మాత్రానికి ఇట్లా 1 కట్ చేసేదాను. సో బాటమ్ కార్డులోకి, సో 2 ఆఫ్ హార్ట్ మన కార్డ్. సో ఇట్లా కట్ వేసి మరిగా దీని మీద అయితే మాత్రం వేసేసాయి. సో ఇప్పుడు బాటంలో ఉండే 1 కార్డ్ అయితే మాత్రం, అంటే మన కార్డ్ అయితే మాత్రం తెలుసు, స్పెక్టేటర్ కార్డ్ తెలియదు కాబట్టి. సో స్మాల్ ప్యాకెట్ కార్డ్ అండ్ బిగ్గర్ ప్యాకెట్ కార్డ్, అండ్ ఇది కూడా స్మాల్ ప్యాకెట్, ఇది కూడా స్మాల్ ప్యాకెట్. మళ్ళీ నువ్వు అంతగా అవసరం అయితే ఇంకో కట్ కూడా చేయొచ్చు. సో 1 కట్ అండ్ 1 కట్. సో ఇప్పుడు డీలింగ్ ప్రాసెస్ చేయాలన్నమాట. సో ఇప్పుడు మన కార్డ్ ఏంటి, 2 ఆఫ్ హార్ట్. సో 2 ఆఫ్ హార్ట్ కార్డ్కి ఇట్లా డీల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, సో 2 ఆఫ్ హార్ట్, 2 ఆఫ్ హార్ట్, 2 ఆఫ్ హార్ట్. సో ఇట్లా డీల్ చేసుకుంటూ ఇదిగో 2 ఆఫ్ హార్ట్ వచ్చింది. సో ఆల్మోస్ట్ నాకు తెలిసి నెక్స్ట్ కార్డే స్పెక్టేటర్ కార్డ్ అనమాట. సో కింగ్ ఆఫ్ డైమండ్. బట్ కాకపోతే ఇక్కడ మనం ఏం యూజ్ చేసామంటే డబల్ లిఫ్ట్ అనేది యూజ్ చేయాలి. ఓకేనా. సో డబల్ లిఫ్ట్. సో ఆల్ రైట్. సో ఇట్లా డబల్ లిఫ్ట్ పెట్టుకొని ఇదిగో 2 కార్డ్స్కి ఇట్లా డబల్ లిఫ్ట్ అయితే పెట్టుకొని ఇదిగో ఈ 2 కార్డ్స్. సో డబల్ లిఫ్ట్ యూజ్ చేసినారుగా. సో ఇట్లా ఇదేనా నీ కార్డ్ అనేసి మరికి అంటాం. యాక్చువల్లీ స్పెక్టేటర్ అయితే మాత్రం ఇది నా కార్డు కదా అనేసి మరికి అంటాడు. దీంట్లో క్లోజ్ చేసుకోవటం, దీని ఇట్లా పెట్టేయటం, ఆ తర్వాత ఈ ప్యాకెట్ మొత్తాన్ని ఇట్లా పెట్టేదాను. స్టైల్గా నువ్వు కావాలంటే ఇట్లా స్నాప్ అయినా చేయొచ్చు, లేదా బట్ కాకపోతే నాలాగా చేయాలనుకుంటే మాత్రానికి ఇట్లా 2 కట్స్ చేసేసుకొని మరిగా 2 ఫ్యాన్స్ని ఇట్లా నైస్గా ఇట్లా చేసుకొని ఇట్లా స్లిప్ చేసి మరిగా ఇట్లా అన్నాం అనుకో, యాక్చువల్లీ ఇట్లా అన్నాం అనుకో, సో కార్డ్ అయితే మాత్రానికి రివీల్ అయితే చేయొచ్చు. సో గాయ్స్ ఇది కార్డ్ ట్రిక్ ట్యూటోరియల్. సో కార్డ్ ట్రిక్ ఎలా అనిపించింది ఏంటనేసి మరిగా కింద అయితే కామెంట్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి. సో టాటా, బై బై, ఉంటా, సీ యూ.